శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గడగడలాడుతుంది. వాయు కాలుష్యం తాలూకా నాణ్యతా ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో AQI ఏకంగా 400 దాటిపోతోంది. ఇది ప్రమాదానికి సంకేతాలుగా చెబుతూ ఉన్నారు. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో రోడ్లు కనబడవు, బయటకు వస్తే ఊపిరాడదు. మంచుతో పాటు పరిశ్రమల పొగతో గాలిలో ఆక్సిజన్ భూతద్దం పెట్టినా కనిపించడం లేదట. అనేక రకాల విషవాయువులు ఢిల్లీని ఆవహిస్తూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఇక రానున్న 3 నెలలు మరింత చలి వాతావరణం ఢిల్లీని కమ్మేస్తుంది. దాంతోపాటుగా కాలుష్యం కూడా ఢిల్లీలో ఇంకా పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఢిల్లీలో ఉన్నవారు ఈ సమయంలో వేరే చోటకు వెళితేనే మేలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉన్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమల పొగ, ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ధూళి ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణాలు. వీటి వల్ల గాలిలోకి హానికరమైన రేణువులు, వాయువులు విడుదలవుతూ ఉన్నాయి. ఢిల్లీ కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు, మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉంది. దీనివల్ల అక్కడ నివసించే ప్రజలు ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక గతంలోనే వెల్లడించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన ఆహ్లాదకర నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. దశాబ్ద కాలం నుంచి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి అక్కడ